హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనకి చిన్నప్పటి నుంచి జ్ఞాపకంగా ఉండే ఈ చింతపండు లాలీపాప్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం నేనైతే 1 కప్ చింతపండుని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా నానబెట్టి తీసుకోవాలి. 10 మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది. ఇలా నానిపోయిన చింతపండుని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కంప్లీట్గా యాడ్ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకున్నాక దీంట్లో కొంచెం చిటికేడు కారాన్ని, 2-3 కరివేపాకుని, దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు కరిగించి తీసుకోవాలి. బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్గా బెల్లం అనేది కరిగిపోయాక దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. బెల్లం అనేది పాకం అనేది అవసరం లేదనమాట, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. సో ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయినాక దీంట్లో పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పేస్ట్ అనేది దగ్గర అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో అడుగనేది అంటుకోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి ప్యాన్కి సపరేట్ అవుతుందన్నమాట ఈ పేస్ట్ అనేది. ఇలా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఇలాంటి స్పూన్స్ తీసుకొని ఈ స్పూన్స్కి యాడ్ చేసుకుంటే మనం బయట కొనే చింతపండు లాలీపాప్ చిన్నప్పుడే జ్ఞాపకాలు అనేది చాలామందికి ఇష్టం కదా ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఇష్టమైనవి చేసుకొని తింటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. సో నేనైతే మా పిల్లల కోసం చేశాను, చాలా ఇష్టంగా తిన్నారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా చాక్లెట్లా కూడా చేసి పిల్లలకి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇలా కంప్లీట్గా మీ దగ్గర స్పూన్స్ అనేది అవైలబుల్లో లేకపోతే ఇలా కవర్స్లో చుట్టి ఇవ్వచ్చు, చాక్లెట్లా భలే ఉంటాయి అన్నమాట. సో ఇలా కంప్లీట్గా చేసేసాక మనం వీటికి కూడా కొంచెం కవర్ని ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మనకి డేస్ట్ పడకుండా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. వీటిని ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు, నార్మల్గా కూడా స్టోర్ చేసుకొని తినొచ్చండి. సో ఇలా కంప్లీట్గా చేసేసుకొని మనం తినేయచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.